జహీరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేలా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు మొదలయ్యాయి. తెలంగాణకు ఇండస్ట్రీ హబ్గా మార్చే విధంగా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయి. జహీరాబాద్ను తెలంగాణలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. స్మార్ట్ సిటీ ద్వారా 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. పరిశ్రమలకు అవసరమైన రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నీటి సరఫరా పనులు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. విద్యుత్ సరఫరా పనులు కూడా గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు పనిచేస్తున్నారు. ఈపీసీ విధానంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉండగా అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోంది. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పూర్తయితే భారీ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు కొలువుదీరే అవకాశం ఉంది. పెట్టుబడులు పెరగడంతో స్థానికంగా ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పారిశ్రామిక నగరంగా జహీరాబాద్ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.